real estate legend, Madhavi Murali Mohan Garu, is very well known in all these fields and he has worked, as we all know, for Telugu cinema. Come onto the stage and join us in the lighting of the lamp and the inaugural ceremony. Dr. Vamsi గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అతిథులకి ఆత్మ Murali Mohan Garu has acted in 350 films in varieties of roles. He has also held various positions of authority in the Andhra Pradesh Film Development Corporation. He has also been active in politics, as we all know. He contested the 15th Lok Sabha elections in 2009 as a TDP candidate from Rajahmundry parliamentary constituency. And he has been an inspiring personality, both personally and professionally. It's an honor to have him here with us today. seated. ఎల్ఈడి డార్క్ అన్న ఆటిజంపై సుచైల్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొదలుపెట్టినటువంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్లో భాగంగా ఆటిజం అండ్ బియాండ్ అనే సబ్జెక్ట్ పైన జరుగుతున్నటువంటి ఆ తర్వాత కొంతమంది మహానుభావుల్లో చిన్నప్పటి నుండి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. కొంతమందిని చూసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి స్థితప్రజ్ఞత, వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు మాట్లాడింది ఒకటైతే వాళ్ళ హావభావాల్లో వాళ్ళకు ఉన్నటువంటి నడవడిక నుంచి కొన్ని నేర్చుకునేట్లు ఉంటాయి. అది నా గుండె అంతరంగాల్లో నుంచి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. నేను ఎన్నో నేర్చుకున్నాను. అంటే కొన్ని మనము చూసి నేర్చుకుంటాము, కొన్ని వాళ్ళతోటి గడిపేటువంటి పక్కన కూర్చున్నప్పుడు ఉండేటువంటి కొన్ని వైబ్స్ తోటి కొన్ని నేర్చుకుంటాం. అలాంటి గొప్ప మనిషి మురళీమోహన్ గారు. సార్, మీరు నా కార్యక్రమాల్లో కనీసం ఒక 13 కార్యక్రమంలో మీరు డైరెక్ట్గా పెద్ద కార్యక్రమంలో మీరు అటెండ్ అయ్యారు సార్. వీటన్నిటిలో నాకు రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వాటిల్లో ఇయర్ 2000లో 20K ప్రోగ్రామ్ అని 2000 మంది మార్కెటింగ్ స్టాఫ్ తోటి నేను సమా నరసింహారెడ్డి గార్డెన్లో పెట్టినప్పుడు, దాని తర్వాత మాకున్నటువంటి కంపెనీకి సంబంధించినటువంటి డ్రా ప్రోగ్రామ్స్లో మనకు పెట్టినప్పుడు, అలాగే నేను సివి రామన్ ఇంజనీర్స్ అవార్డ్స్ అని నేను చిన్నపిల్లలకు అబ్దుల్ కలాం గారి నుంచి నేను తీసుకున్న ఇన్స్పిరేషన్లో ఇచ్చినటువంటి అవార్డ్స్ ఫంక్షన్లో నుంచి వచ్చినప్పుడు కానివ్వండి, ఒక అజాత శత్రువులాగా ఎలా ఉండొచ్చు, తనున్నటువంటి మా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ సినిమా ఇండస్ట్రీలో కానివ్వండి, మిగతా కార్యక్రమాలన్నింటిలో కూడా తనకంటూ తన శైలిలో ఎలా నిస్వార్థంగా నిరాడంబరంగా ఒక ఇమెన్స్ సాటిస్ఫాక్షన్ మనకి ఎక్కడా దొరకదండి. మనకు ఈ కలుషితమైనటువంటి కల్మషమైనటువంటి వాతావరణంలో ప్రతి వాళ్ళతోటి ఏదో మెటీరియలిస్టిక్ వరల్డ్లో నాకేంటి నీకేంటి అనే దాంట్లో చక్కగా మనం మెడిటేట్ చేయాలంటే ఏ మెడిటేషన్ సెంటర్స్ అవసరం లేదు. వాళ్ళతో కూర్చుంటే దానికి దొరికినటువంటి గొప్ప మెడిటేషన్ ఇంకెక్కడ ఏది కనపడదు. సో అక్కడ ఉన్నప్పుడు నాకేమనిపించిందంటే ఎంత గ్యాప్ ఉంది అంటే ఈ రోబోటిక్ సైంటిఫిక్ చాట్ జీపీటీ వరల్డ్లో కూడా అసలు ఎంత కన్ఫ్యూజన్ ఉన్నటువంటి విషయాలు మనకి ఇక్కడ ఎంత కనపడుతున్నాయి. డాక్టర్స్ ఎక్స్పర్ట్స్లో కూడా నేను లాస్ట్ టైం నేను రవీంద్ర భారతిలో దాదాపు ఒక 60-70 NGOs తోటి కూర్చొని నేను రౌండ్ టేబుల్ పెట్టినప్పుడు ఒకళ్ళకొకళ్ళకే ఒక అవగాహన, అవునా కాదా అనేటువంటి డిబేట్స్ వస్తున్నప్పుడు మన పరిస్థితి హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక తాలూకా సెంటర్లో ఒక బిలో పావర్టీ లైన్ అంటే ఏదో మార్నింగ్ ఏదైనా పని చేస్తే తప్ప రాత్రి పూట గడవని వాళ్ళ విషయాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో అలాంటి పిల్లలు ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది కనిపిస్తుంది.
సో అలాంటప్పుడు నేను ఇలాంటి కాన్ఫరెన్స్ పెడదాం అనుకున్నాను. నాకు ఇప్పటివరకు చేసినటువంటి యాక్టివిటీస్ వేరు, ఇది యాక్టివిటీ వేరు. ఇది కూడా ఒక రకమైనటువంటి లెసనే. ఎందుకంటే పిల్లలు ఇక్కడికి రాలేరు, పేరెంట్సే రావాలి. పేరెంట్స్ అంతా కూడా కాన్ఫరెన్స్ అన్నప్పుడు ఒక ఇంటలెక్చువల్ అనుకునేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఉందేమో. సో ఐ నీడ్ టు లెర్న్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు బ్రింగ్ ద పీపుల్ ఆన్ టు దిస్ ప్లాట్ఫామ్. ఇది కూడా నాకు కూడా ఒక అవేర్నెస్ లాంటిదే. ఇక్కడ నేను ఎక్కువ మందిని తేవడానికి నేను ఎలాంటి యాక్టివిటీ చేయాలి అనే విషయంలో లక్షల మందికి రీచ్ అయింది. చాలామంది నాకు డైలీ నాకు ఇన్స్టాలో, ఫేస్బుక్లో నాతో ఇంటరాక్ట్ అయ్యారు. బట్ వాళ్ళకి ఇక్కడికి వచ్చినప్పటికీ అక్కడ ఎలాంటి విషయాలలో మనం వెళ్ళాలి అనే ఒక రకమైనటువంటి ఇన్హిబిషన్ కూడా ఉండొచ్చేమో. నేను ఇంకొంచెం వర్క్ చేయాల్సింది ఉంది ఆ విషయంలో. బట్ డెఫినెట్గా ఇది చట్టసభల్లో జరగాల్సినటువంటి పాలసీస్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమానికి మూల విరాట్ అని ఎందుకంటున్నానంటే, ఇది మామూలుగా జరిగే ఫంక్షన్ లాంటిది కాదు. కొంతమంది కొన్ని ఫంక్షన్లు చేస్తూ ఉంటారు. ఈ ఫంక్షన్ చేస్తే మనకి ఎంత ఫాలోయింగ్ వస్తుంది, దీని మూలంగా మనకి ఎంత లాభం వస్తుంది అని ఆలోచించేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఈ ప్రోగ్రాం అలాంటిది కాదు. ఇది హృదయాన్ని టచ్ చేసేటటువంటి ఒక పవిత్రమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఆయన ఎంతో సహకారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ కిరణ్ కుమార్, సుచిర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత, నాకు మిత్రుడు, చాలా మంచి మిత్రుడు. ఆడ్ మ్యాన్ అవుట్, వీళ్ళందరూ ప్రసిద్ధులు, గొప్ప గొప్ప వాళ్ళు, అందరూ డాక్టర్లే. కొందరు డాక్టర్లేటర్లు, కొంతమంది అకాడమిక్గా డాక్టర్లు. నేను పేషెంట్, అంటే కొంచెం ఓపిక్గా చూసేవాడిని మట్టికే. నేను యాక్చువల్గా కిరణ్ గారికి, ఆయనకు కూడా తెలియదు నేను ఎంత అభిమానిని, ఆయన ఎంత ఇష్టపడతారో నేను అనేది ఆయనకు కూడా తెలియదు. కానీ ఇవాళ నన్ను ప్రత్యేకంగా పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి ఆయన మీద నాకున్న ఇష్టం 10 times పెంచారు. మనం ఎన్నో ఇజమ్స్ చూస్తాం, పేట్రియాటిజము, ఆ ఇజము, ఈ ఇజము. ఇవాళ ఆయన ఎన్నుకున్న సబ్జెక్టు, దానికి డీల్ చేసేది ఆర్టిజం ఒకటే కాదు, ఇది నిజమైన కిరణిజం. ఆయన చెప్తున్నారు, ఆయనకే సాధ్యం.